నేను బెండకాయ ఉడకబెట్టిన పచ్చడి చేస్తున్నానండి. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, చూపిస్తానండి. బెండకాయ టమాటా పచ్చడి అంటే ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలండి. కనబడుతుందా? ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ పొయ్యి మీద పెట్టుకోండి, అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టుకోండి. మనం ఈ బెండకాయ పచ్చడిలో వంకాయ ముక్కలో మనం అంటే ఆలుగడ్డ కాదు, దోసకాయ, సొరకాయ అట్లా కూడా వేసుకోవచ్చు అండి. అచ్చంగా బెండకాయ పచ్చడి కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ వంకాయ ముక్కలు వేసానండి, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ ఉడకబెట్టుకోవడమే. బట్ వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ ఉడికినప్పుడు వేసుకోవద్దండి. కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం జీలకర్ర కూడా ఇప్పుడే వేసుకోవాలండి. కానీ పచ్చడి చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం వంకాయలు అన్నీ ఉడికి దిగినాక మనం నీళ్ళంతా విడిగిపోయినాక కొత్తిమీర ఫైనల్లీ దించే ముందు మిక్సీ పట్టినాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. చూపిస్తానండి ఆ ప్రాసెస్ కూడా. మనం కొంచెం నూనె కూడా వేసుకోవాలండి దీనిపైన ఇట్లాగా. ఫైనల్లీ దగ్గర పడిందండి. చూడండి, దీన్ని మనం మ్యాషర్తో మెదుపుకొని తాలింపు వేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. చూపిస్తాను అది కూడా. అయిపోయిందండి. మ్యాషర్తో కలుపుతున్నాను చూడండి. అదే మన ఉప్పు, జీలకర్ర, చింతపండు గుజ్జు, వెల్లుల్లిపాయ అన్నీ వేస్తాం కదండి. జస్ట్ ఇంకా ఇలా మెదుపుకొని వేసుకోండి, తాలింపు వేసుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మ్యాషర్తో నలుపుకుంటే ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను చూడండి. శనగపప్పు, ఆవాలు, కరివేపాకు చూడండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది పచ్చడితో. ఫైనల్లీ దీంట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్.